సత్య, ప్రియాంక, మాధురక్క, స్ఫూర్తి అక్క, రాజా బావా, ఏదో దొంగనా స్ఫూర్తి. హరే రామ హరే రామ 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 హరే హరే. ఏంటి 1 2 3 4 గుర్రం ఎక్కింది. ఆలోచన గుర్రం ఎక్కి ఒక్కపురం 22 మసింగ్ కూడా కొండ దిగామా, మళ్ళీ కొండ ఎక్కుతాం. దిగామా ఇదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. పార్ట్ 7 ఆఫ్ ఊటీ సిరీస్ బ్లాగ్. ఈ పార్ట్ 7లో మనమేమో బోట్ హౌస్ కవర్ చేస్తున్నామండి. ఇంతకుముందు పార్ట్స్లో మా కాటేజ్, తర్వాత రోజ్ గార్డెను, చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ, తర్వాత మా క్యాంప్ ఫైరు, మేము లంచ్ చేస్తాము, అది కూడా అన్ని కవర్ చేసామండి. ఇప్పుడు పార్ట్ 7లో మాత్రం బోట్ హౌస్ కవర్ చేస్తున్నాము. ఈ బోట్ హౌస్ చాలా బాగుంటుంది రైడ్, తప్పకుండా చూడండి సరేనా. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. ఎంత బాగుందండి అసలు వ్యూ అయితే, డౌన్ వ్యూ అంటే. బాయ్ బాయ్ ద బెంచ్ మార్క్ ఆఫ్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. బై బాయ్. యో 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 దానికి మేము టీ ఫ్యాక్టరీ చాక్లెట్ స్టార్ట్ అయిపోయినామండి. ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికంటే నెంబర్ 1 బోటింగ్ వెళ్ళొచ్చు, నెంబర్ 2 చూడండి బ్లాగింగ్ కూడా చేయట్లేదు నాకు మనస్ఫూర్తిగా. అంతే అండి, సోది మొహాలండి బాబు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ టీ అదేంటి టీ ఫ్యాక్టరీయా టీ ఎస్టేటా? టీ ఎస్టేట్ అండి. కాదు ఇప్పుడు వెళ్ళేది మనం టీ ఎస్టేట్కి వెళ్తున్నామా? తెలీదా? ఓ మీకే తెలియదా? సారీ అండి, మేము ఎక్కడికి వెళ్తాం మాకే తెలియదు. వెళ్ళని చెప్తా సరేనా. బాయ్. ఇది మాత్రం సూపర్ అండి ఈ వ్యూ అయితే. ఓకే ఓకే, ఇప్పుడు హైయెస్ట్ పీక్ కింద నీలగిరి హిల్స్ దొడ్డపేటకి వెళ్దాం అనుకున్నామండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే మెయింటెనెన్స్ వర్క్ వల్ల అది బంద్ చేశారండి. మెల్లకిపోయి అది వెళ్ళుంటే బాగుంటుందండి, కానీ మా వాళ్ళు అందరూ చాలా ఫీల్ అవుతారు అనమాట అక్కడికి వెళ్దే అని చెప్పి. ఏం చేద్దాం చెప్పండి, హైయెస్ట్ పీక్ కింద నీలగిరి హిల్స్ దొడ్డబెట్ట. ఐఎమ్ కరెక్ట్ అక్క? ఐఎమ్ కరెక్ట్? ఓకే ఓకే ఓకే. సత్య, ప్రియాంక, మాధురక్క, స్ఫూర్తి అక్క, రాజా బావా, మరి వెంకీ బావా. చూడండి, ఒక తిన్నగా ఉండదండి, బయట చేయి పెడతారు, అక్కడ వెళ్ళి పెడతారు, ఇక్కడ వెళ్ళి పెడతారు, ఏదో అవునవును. మన ఊటీలో మనం ఇప్పుడు తడసపడికి వచ్చామండి. ఎక్కడ వెళ్తా? బోట్ హౌస్. ఇక్కడ బోట్ హౌస్ లోపలికి వెళ్తాం. ఆర్ట్స్ కూడా మా ఇక్కడ గుర్రాలు చూసి మా వాళ్ళందరూ గుర్రం ఎక్కుతాం అంటారండి బాబు. చూద్దాం, టైం సరిపోతే ఎక్కుతాం, లేదు. ఈరోజు వీకెండ్ అవ్వడం, అది కూడా సండే అవ్వడం, మొత్తం రోడ్ అంతా ఎంత బిజీ అయిందో. ఆ వెహికల్ చూసారా ఎలా ఉందో. మేము బోట్ హౌస్కి వెళ్తే లోపల పార్క్ చేయడానికి స్పేస్ కూడా లేదండి మా వెహికల్, అందుకే మేము వెహికల్ బయట పెట్టేసామన్నమాట. బోట్ హౌస్ అండి, అక్కడ దూరం కనిపిస్తున్నాయి బోట్స్, అవన్నీ మన బోట్స్. ఇది పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ చూడండి, అన్ని వెహికల్స్ చూడండి, మొత్తం జామ్ ప్యాక్ అయిపోయిందండి వెహికల్స్ అన్ని. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం పార్క్ అయిపోయింది, ఎంత ఫుల్ అయిపోయింది వెహికల్ అంతా. చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది ఇదంతా. అదో ఇక్కడ మన బోట్ హౌస్ అనమాట. బోట్ హౌస్ ఊటీ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ సరే. పక్కన హోటల్ కూడా ఉందండి, అమ్ము తగ్గ మన హోటల్ ఉందంట. ఇది బెస్టే కదా. చూద్దాం, మా తొందరగా ఇక్కడ హోటల్ కూడా ట్రై చేస్తాం, ఫుడ్ కూడా ట్రై చేస్తాం. ఇది బాగుంది ఇక్కడ బోట్ హౌస్. వెళ్తాం ఇట్లా. జనాలు మాత్రం ఘోరంగా ఉంటుంది బాబు. బోట్ రైడింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ బోట్ రైడింగ్ లో 6 సీటర్, 8 సీటర్, 10 సీటర్ ఉందండి. మేము వెళ్ళేది 8 సీటర్ అనమాట. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్క బోట్లో 1 ఇన్ఫెంట్ వెళ్ళడంట. మా దగ్గర 2 ఇన్ఫెంట్స్ ఉన్నాయి. అదే సన్విత ఉంది, వేదాంత్ ఉన్నారు కదా, మళ్ళీ ఎవరో ఒకరు రావడానికి అవ్వదండి. మా చెల్లి చాలా బాధపడుతున్నాను దీనివల్ల. ఇప్పుడు పిల్లలు రాకపోతే పెద్దలు కూడా రాలేరు కదా, పిల్లలు తెలిసి అదే ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం, మా ప్రియాంక వస్తుందా, మా అనుష వస్తుందా, అయితే ఇద్దరు రారా, చూద్దాం ఏమవుతుందో. నాడు టూరిజం డెవలప్మెంట్ ఆపరేషన్ 6, 8 and 10 సీటర్ మోటార్ బోట్ అండి. ఈ మోటార్ బోట్ సైడ్ అది వే అండి. అక్కడ జనాలు చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది అదంతా. చూడండి ఇక మొత్తం ఫుల్ అయిపోయింది, మొత్తం ఫుల్ అయిపోయింది.
మీకు ప్రైజెస్ చూపిస్తా అండి. 6 సీటరు, 8 సీటరు, 10 సీటరు, 15 సీటర్ అండి. ప్రైజెస్ చూపిస్తాగండి ముందు నుంచి. 6 సీటర్ ఏమో 800 రూపీస్, 8 సీటర్ ఏమో 950 రూపీస్, 10 సీటర్ ఏమో 1150 రూపీస్, 15 సీటర్ 650 రూపీస్ అండి అమౌంట్. మళ్ళీ ఇది ఒకటి చూడండి చూసారా, ఐ లవ్ ఊటీ ఎంత బాగుంటుంది చూడండి. ఐ లవ్ ఊటీ రైడింగ్కి వెళ్తున్నాను అనమాట. చూడండి లైన్ ఎంత ఉందో, ఫుల్ లైన్ జామ్ ప్యాక్ అయింది ఈరోజు. మేము వెళ్ళేది 8 మెంబర్ బోట్ అండి. దాని ప్రైస్ వాల్యూ వచ్చేసి 850 రూపీస్ అనమాట. ఇక మా అక్కతో ఎగ్జైటింగ్ ఉంది బోట్ కోసం అనమాట. మా స్ఫూర్తి కూడా ఇది కూడా మా దొంగనా స్ఫూర్తి. ఇక షన్విత, షన్ను బేబీ తను కూడా ఎగ్జైటింగ్ ఉంది బోట్ కోసం. మై గాడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది లైన్ అయితే. నాకైతే దగ్గర హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టేలా ఉందండి బాబు ఈ లైన్కి అయితే. కేఆర్ స్పేస్ ఆర్ఏ ఇది అన్న ఇది అండి. 9 months పిల్ల అండి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక మంత్రం ఉంది మన దగ్గర. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 అలా అంటే ఊరుకుంటుంది అనమాట. దీనికి దేవుడి పిచ్చి చెప్పి ఇప్పటి నుంచే దేవుడి భక్తి ఎక్కువ ఉందన్నమాట. ఈరోజు ఉన్నాడు మా వేదాంశ్ ఉన్నాడే, రామ కదా భూతన్న రాడు ఇక్కడికి. అరే లాలీపాప్ నాకు ఎందుకు ఏడిపోయినాయి ఏ మొహం కూడా నాగా. మేము 10 o'clock ఎంటర్ అయ్యాము. 10 o'clock ఎంటర్ అయినా కూడా లైన్ ఇలానే ఉందన్నమాట. కానీ ఈ లైన్ చూసినాక ఒక ఐడియా వచ్చింది నాకు. ఈ లైన్కి ఇలా లైన్ ఉండడానికి మొత్తం 4 రీజన్స్ అండి. నెంబర్ 1 రీజన్ ఏమో వీకెండ్, నెంబర్ 2 రీజన్ ఏమో బోటింగ్, నెంబర్ 3 రీజన్ ఏమో ఇది హాలిడేస్ కావడం అందరికి, నెంబర్ 4 రీజన్ సమ్మర్ కావడం. చూడండి మా వేరే వాడు బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు. 9 months పిల్ల దీనికి లాలీపాప్ కావాలి. లాలీపాప్ వేషాలు తిని వేషాలు. లాలీపాప్ కావాలి నీకు, లాలీపాప్ కావాలి, టీ కావాలి, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి, ఐస్ క్రీమ్స్ కావాలి. ఇప్పటి నుంచి నీకు అన్ని వేషాలు తిని వేషాలు అన్నీ అత్తలాగే. స్టాఫ్ అడిగానండి ఏంటంటే ఇప్పుడు క్రౌడ్ ఇలానే ఉంటుందా అంటే, కానీ సాటర్డే సండే మంది ఎప్పుడు ఫుల్ ఉంటుంది. అది సీజన్తో పని లేదు, సమ్మర్తో పని లేదు, ఏ సీజన్ అవ్వండి సాటర్డే సండే ఎప్పుడు ఫుల్ అండి ఇక్కడ. ఇప్పుడే అన్న చెప్పారు నాకు మొత్తం 3 kilometers రైడ్ అండి. 3 kilometers రైడ్ 1.5 అటు 1.5 ఇటు అండి. మొత్తం 20 minutes పడుతుంది. 20 minutes 20 minutes అన్నా. ఓకే బోట్ వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. ఇప్పటికీ లైన్ ఇంకా అంతవరకు ఉందండి. ఎంత లైన్ మా 10 seater ఇప్పుడు వచ్చిందండి. మీకు రాంగ్ చెప్పాను. మేము బుక్ చేసింది 10 seat అండి, 8 seat కాదు. బుక్ చేసింది మా బాబు గారు మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం అంతే. మేము బుక్ చేసింది 10 seater అనమాట, 8 seater కాదు. మేము వెళ్తున్నాం, మా బోట్కి వెళ్తున్నాం ఇప్పుడు. సత్య, మాధవిక, ప్రియాంక, మోక్షిత, వెంకీ బావ, అనూష, స్ఫూర్తి, రాజాబావ. దానికి మన ఊటీ బోట్ హౌస్ మీద ఊటీ లేకులో మన ప్రయాణం జరుగుతుందో. మొత్తానికి 3 kilometers అండి. మొత్తము ఇటు 1.5 అటు 1.5 3 kilometers అండి. మొత్తం 20 minutes టైం అనమాట. హాయ్ తల్లి, నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరు ఏంటి? రిత్విక్. అమ్మాయి కదా? అబ్బాయా? ఓకే ఓకే అబ్బాయి రిత్విక్ వరసాయి. సింగమలై అన్నా ట్రైను, బోటు, అదొక బోటు, ఇదొక బోటు. ఏం వ్యూ అంటే అసలు మన పక్కన చెట్లు. లయన్ 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 చూడమ్మా, లయన్ చూడు, లయన్ 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 లయన్. అక్కడ నిలబడి నిలబడి నిలబడి
నిలబడి వచ్చాము ఇప్పుడు బోటింగ్. మొత్తానికి మా ఢిల్లీకి వచ్చేసాము. ఈ 20 minutes రైడ్ కోసమే 1 hour నిలబడ్డామండి. అర్థమైందా? 20 minutes రైడ్ కోసమే 1 hour నిలబడ్డాం. కానీ ఎప్పుడైనా సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం ఎర్లీ రండి, ఎందుకంటే చాలా లైట్ ఉంటుంది ఇక్కడ. 2, 3, 4, 5 అమ్మ బోట్లు 6. ఈ బోట్లో మన బోట్ బాగా అయిపోయిందండి. కానీ కొంచెం మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది. ఇంకా లైన్ ఉంది చూడండి, లైన్ ఎంత ఉంది చూడండి, ఇంకా లైన్ పెరిగిపోతూనే ఉంది, తగ్గట్టు లైన్ అసలు. మొత్తానికి నియర్లీ 2 to 2.5 hours తర్వాత మన ఊటీ బోట్ హౌస్లో బోట్ రైడింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మేము వెళ్ళేది టీ ఎస్టేట్ వెళ్తున్నాం అనమాట. టీ ఎస్టేట్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి కలుస్తాం సార్. సరేనా? గుర్రం ఎక్కింది ఆదేశం. గుర్రం ఎక్కారు, బాగా ఎక్కారా గుర్రం మీరు? ఊటీ బోట్ హౌస్ అయిపోయిందా? మేము తిన్నగా టీ ఎస్టేట్కి వెళ్దాం అనుకున్నాం. వీళ్ళేం మధ్యలో గుర్రం ఎక్కేసారు చూడండి, అందరు గొర్రెలు ఎక్కేశారు. మా చెల్లి మోక్షిత, తర్వాత అనూష, వేదాంశు, మన దీని పేరు ఏం పేరు స్ఫూర్తి, అందరు ఎక్కితారు. అదిలో గుర్రం ఎక్కారు కదా, నాకు గ్యాప్ దొరికింది కదా. ఇక్కడ అల్లం టీ దొరుకుతుందండి, తీసుకున్న అల్లం టీ. నిన్నటి నుంచి అల్లం టీకి వాసిపోతున్నాను. ఇక్కడ అల్లం టీ అసలు దొరకట్లే ఊటీలో. టీ బాగుందండి, పర్లేదు, పడితే నేను తాగిన టీ కంటే ఇది చాలా బెటర్ అండి. 100 రెట్లు బెటర్. ఈ టీ చాలా బాగుంది. మా దొంగనాస్పూర్ వచ్చింది, దొంగనాస్పూర్ గుర్రం మీద మోక్షి మాదిరికే ఇద్దరు. కార్కి బోట్ రైడింగ్ మన వాళ్ళు ఆశ్రయించిన తర్వాత కార్ ఎక్కేసామండి. ఇప్పుడు మేము 2 hours మైసూర్ వెళ్ళిపోతున్నాము. ఆగితే మధ్యలో టీ ఎస్టేట్ దగ్గర ఆగుతాం, లేకపోతే లంచ్కి ఆగుతామండి. లంచ్కి ఎక్కడ ఆగుతామో, టీ ఎస్టేట్ ఎక్కడ ఆగుతాం చూపిస్తుంటారన్నా. మైసూర్ వెళ్తున్నామండి. అక్కడ చూడండి మైసూర్ కదా, బొక్కపురం 22, మసింగూడి 68, మధుమలై 61, మైసూరు 152 kilometers అండి. మనము ఇప్పుడు మైసూర్ వెళ్తున్నాం కదా. వావ్, ఎంత బాగుంది ఈ ఏరియా, చాలా బాగుంది. ఆ కొండ ఎక్కడము, కొండ దిగడము, అసలు అది ఎంజాయ్ మూమెంట్. చూడండి, కొండ దిగామా, మళ్ళీ కొండ ఎక్కుతాము, దిగామా, ఇలా 60 kilometers ఉంటుంది మధ్యాహ్నం 3 hours దాకా. మంచి దిగమంటున్నాం ఇక్కడ. ఇలా వర్షం స్టార్ట్ అయిపోయింది. బాగుంది, వర్షంలో ట్రావెలింగ్ బాగుంది, కానీ దిగితే ఇంకా బాగుండేదండి. ఈ ఎస్టేట్ కానీ దిగుదాం అనుకున్నామండి, కానీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకే డౌట్ వస్తుంది దిగుమా అని చెప్పి. చూస్తున్నాము మధ్యలో ఏరియాస్ ఏమైనా బాగుంటాయని చెప్పి. మధ్యలో కనిపించింది ఎస్టేట్, కానీ అక్కడ ఆ డోర్ లాక్, ఆ గేట్ లాక్ చేశారు, కానీ మేము వెళ్ళలేకపోయినాం లోపలికి. ఈ లోపల ఇక్కడ వర్షం పట్టుకుంది ఇక్కడ. కానీ ఏదైనా సరే అండి, మేము నేను ఎక్కడం కంటే ఇటు దిగడమే చాలా బాగుంది. ఇక్కడ దిగడం చాలా బాగుంది ఎక్కడం కంటే. కాదు, నేను వర్షం లేదు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మళ్ళీ వర్షం పడిపోయింది చూడండి. ఈ మైసూరులో వరకు ఇలా వర్షం ఉంటుందా తగ్గుతుందో తెలియదండి. మైసూరులో వర్షం తగ్గిపోవాలండి. రైడ్ అంటే బాగున్నాయి కదా, పెద్దగా వ్యూ చాలా బాగుంది ఇక్కడ. చెప్పండి బాగుంది. వర్షం పడుతుంది బాగా, దిగారు కానీ వర్షం పడుతుందండి. అయ్యా దిగామండి మొత్తానికి. ఇక్కడ వర్షం పడుతుంది, దిగడం లేకపోయినా సరే ఏమైందంటే లోపల కార్ ట్రావెలింగ్ చేయడం కన్ను తిప్పుతుందండి, మన అందరికి తిప్పినట్టు అవుతుంది ఆ ట్రావెలింగ్ చేయడం వల్ల. కానీ ఇక్కడ ఏరియా చూడండి ఎంత బాగుంది, చెట్లు ఎంత బాగుందో. ఆ బ్యాడ్లోకి ఏంటంటే ఇక్కడ వ్యూ బాగుందని ఆనందపడాలా, లేకపోతే వర్షం పడుతుందని డల్ ఫీల్ అవ్వాలి చెప్పండి, బాధపడాలా వర్షం పడుతుందని. ఇప్పుడు వర్షం లేకపోతే ఇంకా బాగుండేదండి బాబు. ఆ లోపల తిప్పడం వల్ల దిగిపోయినాం అనమాట. ఎప్పుడైనా సరే రోడ్ జర్నీ ఇలానే ఉంటుంది, అదే ట్రైన్లో ట్రావెల్ చేయడం ఈ ప్రాబ్లమే ఉండదు అసలు. అందుకే నాకు ఎక్కువ ట్రైన్ జర్నీ చాలా ఇష్టం అనమాట. మొత్తానికి మా బోట్ రైడింగ్ చాలా చక్కగా అయిపోయిందండి. కాకపోతే కొంచెం డిలే అయింది, ఎందుకంటే
వీకెండ్ కావడం వల్ల లైన్ ఎక్కువ ఉండడం కొంచెం డిలే అయిపోయింది. ప్లస్ ఫాలోడ్ బై ఆల్ సెట్టింగ్ కూడా. ఆల్ సెట్టింగ్ నేను చేయలేదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది చేశారు. ఇప్పుడు మేము టువర్డ్స్ మైసూర్ వెళ్తున్నామండి. టువర్డ్స్ మైసూర్ వెళ్ళాక మేము ఏమేమి కవర్ చేస్తామో రాబోయే వ్లాగ్లో చూపిస్తారేనా. ఇక్కడ దాకా నా వ్లాగ్ ఎలా అనిపించింది? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు పార్ట్ 1 to పార్ట్ 6 చూడకపోతే ఇప్పుడు చూసేయండి, సరేనా? బాయ్.